వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయితూ జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి గత వారం మాదిరిగానే ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అదేంటంటే బాగుంది అంటారు, నాకు ఫలితాలు రావట్లేదని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు గోచారంలో ఎన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి చెప్తున్నాను వినండి. తృతీయ స్థానంలో ఉన్న రవి యోగిస్తున్నారు, పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు, వక్రించినటువంటి గురువు యోగిస్తూ ఉన్నారు. ఇన్ని గ్రహాలు అంటే 5 గ్రహాలు మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్. అక్కడ 9లో 5 అంటే సగం కన్నా ఎక్కువ కదా. కాబట్టి అన్ని ప్లానెట్స్ యోగిస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ఏం పనులు జరగట్లేదు అంటే దశల అంతర్దశల్లో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా రవి మానసిక స్థైర్యాన్ని ఇస్తారు. దేనికైనా కావలసినటువంటిది ధైర్యం. ధైర్య సాహసే లక్ష్మి కదా. ఆ మానసిక ధైర్యాన్ని రవి ఇస్తున్నారు. ఏ పనికైనా దూసుకుపోయేటువంటి తత్వాన్ని, కార్యసాధకత్వాన్ని, వీటికి రవి కారణం ఎక్కువగా ఉంటారు. ఈ ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి శుక్రుడు కూడా అంటే బుర్రకు పదును పెడతారు. ఇక్కడ పంచమంలో ఉండే శని ఏం చేస్తున్నారు? కార్యహానిర్ మనస్తాప, ప్రతి కార్యాన్ని కూడా పాడు చేద్దాం అనేటువంటి దృక్పథంలో ఉంటే శుక్రుడు పాడైపోయేదాన్ని బాగు చేస్తాడు. ఇక్కడ మీరు గమనించండి, తులారాశి వారికి పరిస్థితి ఏదైనా ఒక విషయం కూడా ఇలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది పాడైపోయింది పని అనుకున్న తరుణంలో ఆ పని పూర్తవుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. కాబట్టి ఇలాంటి వాతావరణం అంతా ఉంటుంది. కొంత ఆశ్చర్యపోతూ ఉంటారు తులారాశి వారు వారి పరిస్థితిని ఊహించుకుంటూ. ఇక షష్ఠ స్థానంలో రాహువు కూడా అటు శత్రు రోగ రుణబాధల నుండి కాపాడుతూ ఉంటారు. గురువు ప్రత్యేకించి ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇలా అన్ని రకాలైనటువంటి గ్రహాలు కూడా చాలా బాగున్నటువంటి తరుణంలో జాతకంలో కూడా యోగ దశలు నడిస్తే మరింత యోగ్యంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్న పరిస్థితులు చూసుకున్నప్పుడు మానసిక ప్రశాంతత, అలాగే షష్ఠ స్థానమందు చంద్రుడు సంచారం జరుగుతూ ఉన్నది కదా. స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రం. ఇక్కడ చాలామంది ఏంటి అంటే సొంత బంధువులని, సొంత ప్రాంతాలని, లేదా సొంత మిత్రులని, ఆత్మీయుల్ని వీళ్ళని కలుసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. మానసిక ప్రశాంతతని పెంపొందిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, వినోదయాత్రలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ తులారాశి వారికి ఎప్పటికప్పుడు ఈ ఆధ్యాత్మికంగానో లేదా శారీరకంగా, మానసికంగా కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితులను కలగజేయడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారం పరిస్థితులు బాగున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.